హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కార్న్ ఆనియన్ పకోడీ. మనం జనరల్గా ఆనియన్ పకోడీని శనగపిండి వేసి చేస్తాం కదా, కానీ దీనిని డిఫరెంట్గా మొక్కజొన్న వేసి చేస్తాము. ఆనియన్ పకోడీ లాగా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు కార్న్ ఆనియన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 కప్పు మొక్కజొన్న గింజలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 అల్లం ముక్కలు ఇవన్నీ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 కప్పు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ కాగిన నూనెలో పకోడీల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ ఆనియన్ పకోడీ రెడీ అయినట్లే. వీటిని వేడిగానే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తాయి, కాబట్టి వీటిని వేడిగానే తినాలి. ఫ్రెండ్స్, చూశారుగా కార్న్ ఆనియన్ పకోడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.